హాయ్, నేను టాటా పోతున్నా. టాటా వెళ్తూ మీకు విషయం చెప్పాలి. ఇక్కడికి వెళ్ళొద్దు. ఎవర్రా తలుచుకుంటుంది? రీజన్ చెప్పండి రా. ఈ అమ్మాయి బాగుందా, ఆ అమ్మాయి బాగుందా చెప్పండి రా. నదివే మరిచిపోయావు. అరే రే రే, కార్ కీస్ తెచ్చుకోలేదు. నా అంత ఎదవ ఇంకోటి ఉండడండి. మతిమరుపు గదవని అసలు నేను ఈ వయసులోనే ఇలాంటి మతిమరుపు వచ్చిందంటే పెద్దయ్యాక ఏం చెప్తాం. ఈ వయసులోనే మెట్లు ఎక్కుతుంటే ఆయాసం వస్తే ఎవడ్రా తలుచుకుంటుంది, ఆపండ్రా బాబు, నొప్పి వస్తుంది. మమ్మ కార్ కీస్ మర్చిపోయా. నేను వెళ్ళగానే నా రూమ్ లో ఏం చేస్తున్నావు మమ్మ? మనసు నిండా నీవే, ముసుగులో ఎరిచి ఒక్కో క్షణం నిన్నే కరగనన్నే సప్తసాగరం దాటి ఉన్నావా. ఇలా పడితే సప్తసాగరాలు కాదు కదా, అంత దూరం పారిపోతారు. హలో, వెల్కమ్. ఆ కారు పాప నన్ను బాగా గ్రీట్ చేస్తుంది. వెల్కమ్ 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 టు సక్కుబాయ్ గరం చాయ్. మండే రోజు 10:42 ఎగ్జాక్ట్ ఆఫీస్కి వెళ్ళే టైం. అప్పుడప్పుడు ఇట్లా మండే మార్నింగ్స్ వర్కింగ్ డేస్ గుర్తొస్తాయి. సో ఎందుకు ఈ రోజు ఇలా వీడియో తీస్తున్నా అంటే, మొన్న సత్యం సుందరం సినిమా చూసాను. అది మరీ ఇంట్లో కూర్చొని ఇలా ఉందా అలా ఉందని చెప్పే కంటే, ఎలాగో బయటికి వెళ్తున్నా కదా, సరే మీతో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తూ అలా చెప్తూ వెళ్దామని చెప్పి సెట్ చేశా. చూడండి కదలట్లే ట్రాఫిక్. సో ఇకపోతే యాక్చువల్లీ కొన్ని పాయింట్స్ రాసుకుని వచ్చాను. బ్రేక్ వేసి సిగ్నల్ దగ్గర ఆగాను కాబట్టి నేను బ్యాగ్ వంకి వెళ్ళాను, కానీ డ్రైవ్ చేస్తూ వేసాలేయండి. నేను రెస్పాన్సిబుల్గా ఉంటానని మీకు తెలియాలి కదా. ఓకే, ఫస్ట్ పాయింట్. ఓకే, ఫస్ట్ కాస్ట్ గురించి మాట్లాడితే, ఇప్పుడు ఆయన యుగానికి ఒక్కడు, ఖైదీయా కాకి కూడా చేశారు, ఖైదీ కూడా చేశారు ఆయన. ఇంకా అట్లా అలాంటి రోల్స్ చేస్తున్న వాటికంటే అవి బాగున్నాయి, చాలా ఎంజాయ్ చేస్తున్నా కూడా. ఇప్పుడు ఊపిరి, నా పేరు శివ, లేదంటే ఇప్పుడు ఇలా సత్యం సుందర్లో క్యారెక్టర్స్ ఆయన అంటే ఇట్స్ లైక్ నేను యాక్ట్ చేయాలా, నేను ఎఫర్ట్లెస్లీ చేసేస్తాను అన్నట్టు ఉంటాయండి. నాకు చాలా ఇష్టం కార్తీక్ గారు అలా చేస్తే. ఈ సినిమాలో కూడా అలానే బా 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 అంటూ భలే వేస్తారు. అండ్ సెకండ్ ఏమో అరవింద్ స్వామి గారు. అది ధృవ కంటే ముందు తమిళ్లో తనియూరు అని చూశాను. ఆయన అసలు బా ఏమని ఉన్నారా పర్ఫార్మెన్స్, ఆ వాయిస్. ఈ మధ్య రీసెంట్ గా ఒక సినిమా వచ్చింది. థ్యాంక్స్ అండి, మళ్ళీ మీరు సినిమాలు చేస్తున్నారు, సెకండ్ ఇన్నింగ్సా అని అనుకున్నాను. సో ఇలాంటి సినిమాలు ఇంకా చేయాలి ఆయన అనుకుంటున్నప్పుడే మరి సత్యం సుందరంలో కనబడగానే వావ్, అది కార్తీక్ గారి వైఫ్ క్యారెక్టర్ చేసినవాడు కూడా నాకు చాలా బాగా. అంటే కొన్ని సీన్స్ లో కొంతమంది ఎక్కువ సేపు ఉండేసి ఎక్కువ చేసేక్కర్లా, అలా ఉంటే చాలు, చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది అనిపించింది వాళ్ళ వైఫ్ క్యారెక్టర్ కూడా. ఇంకా ప్లేస్ కి వస్తే, ఇది నాకు తెలిసినంత స్ట్రైట్ తమిళ్ ఫిలిం, బట్ మన గుంటూరులో తీశారు అని మొత్తం కనిపిస్తుంది. గుంటూరు జంక్షన్, గుంటూరు విలేజ్ అట్మాస్ఫియర్, బస్ స్టాండ్, గుడి, కాలనీలు అవన్నీ. గుంటూరులో ఉంటున్న వాళ్ళు మాత్రం అసలు పిచ్చ ఎంజాయ్ చేస్తారు అనిపించింది. అరే మన బస్ స్టాండ్ అని అనుకుంటారు. అంటే గుంటూరులో తీయాలి ఈ స్టోరీ అనిపించడం చాలా బాగా అనిపించింది. 96 మూవీ నాకు చాలా ఇష్టం అనమాట. సో ఫస్ట్ రీజన్ కార్తీ, అండ్ దెన్ ట్రైలర్ బాగుంది. అన్ని కంటే కూడా ప్రేమ్ కుమార్ తీశారంటే ఓకే, సమ్ మ్యాజిక్ హీస్ కుకింగ్ అనుకుని సరే ఇంకా ఆ రోజు వెళ్ళడం జరిగింది. ప్రశాంతంగా పల్లెటూరు వాతావరణం, పల్లెటూరులో జరిగే స్టోరీ అనమాట. అంత హడావిడి ఉండకుండా సింపుల్ స్టోరీ అండి. స్టోరీ విషయానికి వస్తే, మన సత్యం క్యారెక్టర్ ఎవరైతే మన అరవింద్ స్వామి గారు చేశారో, ఆయన గొడవల వల్ల ఊరొదిలేసి వెళ్ళిపోతారు. ఆ ఊరొదిలేసి వెళ్తున్నప్పుడు ఆయన పెయిన్ చూపిస్తారు. నాకైతే మా విజయవాడ నుంచి మేము హైదరాబాద్ వస్తున్నప్పుడు ఆల్మోస్ట్ అంతే పెయిన్. కష్టపడి మా నాన్న దగ్గరుండి రాయి పెట్టిన దగ్గర నుంచి కష్టపడి కట్టించుకున్నాక, అఫ్ కోర్స్ మా నాన్న ఎవరు బొమ్మను లేదు కానీ సినిమాలో లాగా హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చేసాక ఇంకా ఇల్లు విజయవాడకి గుర్తొచ్చింది. అలా బాగా కన్వే అయ్యింది. కొన్నిసార్లు మనకి హౌస్ తో చాలా కనెక్షన్ ఉంటుంది. ఆ సినిమాలో అది బాగా చూపించారు.
నెక్స్ట్ ఇక పోతే ఆయన ఊరు వెళ్ళేసి వెళ్ళిపోతారు. మళ్ళీ ఒక రీజన్ వల్ల వెనక్కి వస్తారు. వెనక్కి వచ్చినప్పుడు మన కార్తీక్ గారి పేరు కావాలని చెప్పట్లేదు నేను, మీరు సినిమా చూసి తెలుసుకోండి. కలవడానికి వస్తారు. ఈయనేమో మహా మంచోడు, ఏందబ్బా ఈయన మంచితనం మరీ ఇంత ప్రేమ ఏదో చూపించేస్తున్నాడని చెప్పి మనకి మైండ్ లో రన్ అవుతుంది. దాని తర్వాత స్టోరీ ముందుకెళ్తున్న కొద్దీ ఓకే దిస్ ఇస్ ద రీజన్ అని అనిపిస్తుంది. అది కూడా చాలా రిలేటబుల్ గా, చాలా సెన్సిబుల్ గా, ప్రశాంతంగా ఉంటది అనమాట సినిమా ముందుకెళ్తున్న కొద్దీ. దాని తర్వాత చివరికి సినిమా టైటిల్ కి జస్టిస్ జరుగుతుంది. ఈ మ్యూజిక్ విషయానికి వస్తే ఎక్కడ మనకి అక్కర్లేని చోట అలాంటివి ఉండవు. మోస్ట్లీ సీన్ లో జరుగుతున్న దానికి బ్యాక్గ్రౌండ్ లో పాట నడుస్తూ ఉంటుంది. చాలా బాగా అనిపించింది. అది కూడా చక్కగా ఒక మంచి భోజనం తింటే ఎంత ఆనందం వస్తుందండి, అలా ఉంటుంది ఈ సినిమా చూస్తున్నంత సేపు. ఇలాంటి నేను 35 మొన్న నివేదా థామస్ గారు రిలీజ్ అయినప్పుడు చూడలేదు. ప్రాబబ్లీ అది కూడా చూసినా ఇలాంటి ఫీలింగ్ వచ్చేదని అందరు అన్నారు. సో అట్లీస్ట్ ఇదన్నా చూడగలిగాను. మీరు అది మిస్ అయ్యి ఉంటే ఇది కూడా మిస్ కాకండి, అది మిస్ అవ్వకుండా ఉంటే ఇది కూడా మిస్ అవ్వకండి. ఓకే ఆయన మెసేజ్ చేశాను అనమాట డైరెక్టర్ గారికి. సార్ మీరు ఎలా అంటే ఇప్పుడు ఒక పాట ఉందనుకోండి, ఒకవేళ గిటార్ ఉందనుకోండి, కార్డ్స్ ఉంటాయి. అందరూ రైట్ కార్డ్ టచ్ చేయలేరు. బట్ ఈయన మాత్రం హ్యూమన్ ఎమోషన్స్ లో ఒక కార్డ్స్ ఉంటాయి చూడండి, మల్టిపుల్ కార్డ్స్. ఆ కార్డ్స్ అన్నింటినీ రైట్ గా టచ్ చేస్తారు. ఆల్మోస్ట్ ఇలానే మెసేజ్ చేశారు. ఆయన రిప్లై ఇవ్వాలని కాదు కానీ, బట్ నా అభిమానం, నాకు ఏదైనా సినిమా నచ్చితే ఎవరైనా కూడా అందరికి మెసేజ్ చేస్తారు. వాళ్ళు చూస్తే చూసి ఒక నవ్వు వస్తుంది వాళ్ళ మొహాన. కొంతమంది రిప్లై ఇస్తారు, కొంతమంది అట్లా అనమాట. సో ఆయనకి మెసేజ్ చేశారు, ఎలా సార్ మీరు ఇలా వెళ్ళి చూడండి, థియేటర్ లోంచి వెళ్ళిపోయింది. అసలే తక్కువ షోస్ ఉన్నాయి, సో డోంట్ మిస్. ఇంకో 2-3 విషయాలు చెప్పడం మర్చిపోయాను. అరవింద్ స్వామి క్యారెక్టర్ కి హేమచంద్ర డబ్బింగ్ చెప్తారు. ఈవెన్ ధృవాలో కూడా హేమచంద్రనే. ఐఎమ్ వెరీ షూర్ ఇందులో కూడా హేమచంద్ర చెప్పారు. భలే చెప్తారండి, ఆయనకి పర్ఫెక్ట్ సెట్ అవుద్ది. నాస్టాల్జియా మూమెంట్స్ ఉంటాయి 90s కిడ్స్ కి. మనం ఏదో చిన్నప్పుడు తిరుపతి వెళ్ళినా, షిరిడి వెళ్ళినా ఒకటి కొనుక్కునే వాళ్ళం మెళ్ళో, కార్తీక్ మెళ్ళో అది ఉంటుంది చూడగానే seen this somewhere. అండ్ అలా మనం సైకిల్ చిన్నప్పుడు ఎలా నేర్చుకున్నామో దానికి రిలేటెడ్ ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఐ గెస్ దట్స్ లైక్ మెయిన్ ప్లాట్ అనమాట, సైకిల్ రిలేటెడ్. నేను యాక్చువల్లీ డబ్బింగ్ వెళ్తున్నాను హలో 4-5 ఎపిసోడ్స్ ఇంకంతే నాకు తెలిసి. 1 లాస్ట్ టైం డబ్బింగ్. 1 to 3 చూడకపోతే చూడండి, మీకు నచ్చుతుంది. నాకు నచ్చితేనే నేను చేశాను కాబట్టి మీకు నచ్చుతుంది. కానీ మీరు చూస్తే నచ్చుతుంది పక్కా. ఇది పూజ చెయ్యాలా, జాతర జరగాల, జరుపుకోవాలా జాతర. అందుకని ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి. డబ్బింగ్ చేసేటప్పుడు డబ్బింగ్ మాత్రమే చెప్పాలి, స్టెప్స్ చేయకూడదు. ఏంటి ఎప్పుడు లేని వీడియో కాల్ బై మిస్టేకా? ఏంటండి ఎప్పుడు లేని వీడియో కాల్ బై మిస్టేకా అనిపించింది, వినపడలేదు. तेरी ओर तेरा चलेया है जोर तेरा होया मैं यार वे भूले हा ये संसार वे. ओके మార్నింగ్ 11:30 స్టార్ట్ చేస్తే సాయంత్రం 5:30 వరకు చెప్తూనే ఉన్నానండి. అందుకని మధ్యలో నన్ను నేను ఎంటర్టైన్ చేసుకుంటున్నాను. ఇంతకీ ఇది ఏ సాంగ్ స్టెప్స్ గెస్ట్ చేయండి చూద్దాం. పిల్లల స్కూల్ అయిపోయింది, శ్రీప్రియ డబ్బింగ్ కూడా అయిపోయింది. బాగున్నాయి 4-5 ఎపిసోడ్స్. మీరు ఐషులో కొత్త కోణం చూడబోతున్నారు. అరిచేస్తాను, మా పెట్రోల్ లేదంట కొట్టియాలి. తాగుతుంది, రక్తం తాగి, నా రక్తం తాగు. పెట్రోల్ ఎందుకు అన్న తొందర తాగుతున్నావు? ఇప్పుడు మా అమ్మకి ఇంటికి వెళ్ళి ఒరు టీ తాగి and relax my mind and body. Cheers. అమ్మమ్మ ఇల్లైనా అమ్మకి ఇల్లైనా ఒకటే. ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తిండికి రిలేటెడ్ తెచ్చుకోకుండా ఇంటికి వస్తే ఏం బాగుంటుంది చెప్పండి.